భారత్ యొక్క కాలభైరవాన్ని పరిచయం చేస్తున్నా. భారత్ యొక్క సముద్రాల నుంచి ఆ సగరుడే గర్వపడేలా ఒక కాలభైరవుణ్ణి శత్రువులను కాలాంతకం చేయనీకే K4 మిసైల్ బంగాళాఖాతం సముద్రంలోకేని ఒక భయంకరమైన అసురుడికి ఎర్ర చిప్పు తీసేసి వైట్ చిప్ పెట్టింది భారత్, తిరంగా చిప్పు పెట్టింది. ఇది ఎట్లాంటి వేపని తెలుసా? దీనికి బార్డర్లు లేవు, దీనికి రన్వేలు లేవు, ఇది ఎవరికి కనబడది, నీళ్ళ లోపల దాచుకుంటుంది, సైలెంట్గా ఉంటుంది, అలల మధ్యలో అల్లుకుపోనికి ప్రయత్నం చేస్తుంది, కంప్లీట్ ఏషియాని స్టేబుల్గా పెడుతుంది. కేవలం ఈ పండూపి అంటారు కదా హిందీలో, సబ్మెరీన్లకేని K4 మిసైల్ బయటికి వెళ్ళి ఓ మిస్ అమ్మా మిస్ అయినావమ్మా నా టార్గెట్టే నువ్వేనమ్మా అని ఇట్లా అన్నదనుకో, ప్యాక్ కావాలా. నువ్వు భారతీయుడు అని నీకు గర్వంగా అనిపిస్తే నువ్వేడ ఉన్నా ఈరోజు దయచేసి మన అమ్మలు కన్నా అమ్మ భరతమాత కోసం ఒక్కసారి లేచి నీ భుజం మీద నువ్వు ఇట్లా కొట్టుకో, నీ ఛాతి మీద నువ్వు గుద్దుకో, భారత్ మాతాకి జై అని. ఎందుకు చెప్పాలా? ఇవాళ భారత్ ఒక జబర్దస్త్ టెస్ట్ చేసింది బంగాళాఖాతం నుంచి. అదేదో పాట ఉంటుంది కదా నవీన్, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగేలి నువ్వేలే అని అంటారు కదా. అనగానే సబ్మెరీన్లకేని K4 మిసైల్ బయటికి వెళ్ళి ఓ మిస్ అమ్మా మిస్ అయినావమ్మా నా టార్గెట్టే నువ్వేనమ్మా. K4 మిసైల్ పొరగల మజాక్ కాదు, నీకు కనబడాల్సిన అవసరమే లేదు. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అని అంటే జర ఒకసారి పిక్చర్ చూడుర్రి. బంగాళాఖాతం సముద్రంలోకేని ఒక భయంకరమైన అసురుడికి ఎర్ర చిప్పు తీసేసి వైట్ చిప్ పెట్టింది భారత్, తిరంగా చిప్పు పెట్టింది. ఇది ఎట్లాంటి వేపని తెలుసా? దీనికి బార్డర్లు లేవు, దీనికి రన్వేలు లేవు, ఇది ఎవరికి కనబడది, నీళ్ళ లోపల దాచుకుంటుంది, సైలెంట్గా ఉంటుంది, అలల మధ్యలో అల్లుకుపోనికి ప్రయత్నం చేస్తుంది, పోతుంది, కంప్లీట్ ఏషియాని స్టేబుల్గా పెడుతుంది. కేవలం ఈ పండూపి అంటారు కదా హిందీలో, ఈ సబ్మెరీన్ జర్రిట్ల మీదికి లేచి ఎవడరాడు అని ఇట్లా అన్నదనుకో, ప్యాక్ కావాలా. ఏంది గిరీష్ ఏం చెప్తున్నావు అంటే భారత్ యొక్క కాలభైరవాన్ని పరిచయం చేస్తున్నా. భారత్ యొక్క సముద్రాల నుంచి ఆ సగరుడే గర్వపడేలా ఒక కాలభైరవుణ్ణి శత్రువులను కాలాంతకం చేయనీకే K4 మిసైల్. కేకేతో ఉంటుందని రైమింగ్. కాలభైరవుడు దిగినాక ఇంకెవడని ఉంటాడా? ఒక మాట చెప్తున్నా, హర హర మహాదేవ్. ఏమైంది గిరీష్ అని అంటే బే ఆఫ్ బెంగాల్లో ఇండియా ఒక సక్సెస్ఫుల్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్ బలాస్టిక్ మిసైల్స్ని టెస్ట్ చేసింది. రేంజ్ ఎంత తెలుసా? 3500 కిలోమీటర్స్. ఎంత? అందుకే అన్న లేచి నిలబడి గర్వపడు. ఎవడైతే చెప్తున్నాడు చూడు భారత్ మ్యానుఫ్యాక్చరింగ్లో లేదనని, వాళ్ళకు ఒక 5 స్టార్ చాక్లెట్ ఇక మీకు తెలిసి ఏమిస్తారు, ఇచ్చేయరు. ఈడికేని మొదలెడితే అందుకే నా భరతమాత ఇట్లా చేతిలో పట్టుకొని పోతున్నట్టు నేను పెట్టిన దాన్ని. 3500 కిలోమీటర్ అంటే ఆడ ఉన్న చైనా, పక్కకున్న బంగ్లాదేశ్, ఇక పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మనకు ఒక లెక్కనా బ్రదర్. వితౌట్ వార్నింగ్, కనబడకుండా ఏ వార్నింగ్ లేకుండా అగ్రెషనే కనబడదు, అది అష్యూరెన్స్ ఇచ్చేసింది భారతీయులకు. నేనున్నా. గిరీష్ మస్తు టెస్ట్ చేసినాం, 3000 బ్రహ్మోస్, పినాకా, మన ఆకాష్ తీర్ ఎక్సెట్రా, అగ్ని, పృథ్వీ. వాట్ ఈస్ ద బేసిక్? K4కి అంత గొప్ప ఏమున్నది, నువ్వు అంత సంతోషం ఏం పడుతున్నావు అని అంటే నీళ్ళల్లో దాసుకున్న ఒక భయంకరమైన అస్త్రం, అది భయంకరమైన అస్త్రం. దీన్ని ఏడ డిప్లాయ్ చేసిరు తెలుసా? మన INS అరిహంట్ క్లాస్ సబ్మెరీన్స్ ఉంటాయి కదా, దాని మీద దీన్ని ప్లేస్ చేసిండ్రు. దీన్ని శత్రువు కనుక్కోవాలనంటే శనికి షాప్ అవుతుంది, కనబడినప్పుడు అటు డిస్ట్రాయ్ చేస్తాడా. ఇగో ఇది నా గర్వం, ఇది నా గర్జన. పుచ్చలు వాడే పలగొట్టిన తర్వాత తెలుస్తుంది ఏం చేసింది ఈ K4 కాలభైరవ. K4 దాని పేరు కాలభైరవ కాదు, K4 మిసైల్. సముద్రంలోకైనా ఎయిర్ బేస్లను కొట్టి పడేస్తుంది, సముద్రంలోకైనా భూభాగంని కూడా కొట్టి పడేస్తుంది, అండర్ వాటర్లు ఉంటుంది, ఓవర్ ద సీస్ లేపి పడేస్తుంది. అంటే ఇవాళ భారత్ యొక్క క్యాపబిలిటీ సర్వైవల్ అండర్ వాటర్లకి ఏమున్నది అని అంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. దీన్ని ఏమంటారు? సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. అంటే న్యూక్లియర్ డెటరెన్స్ ఏ రకంగా ఉంటుందో చూసిరు. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మీద కూడా న్యూక్లియర్ బాంబు వేసిండని అనుకుందాం. జుర్రత్ కూడా ఉండదు. న్యూక్లియర్ బాంబ్ నాకు తెలిసి ఎర్రపటాక కూడా పెట్టారు భారత్ మీద. ఇప్పుడు ఆడ పెట్టిండి అనుకుందాం. సపోజ్ మన న్యూక్లియర్ సైటానికి తెలిసిందని అనుకుందాం.
ఏడికనైతే మనం బ్లాస్ట్ చేద్దామని అనుకో తెలిస్తే ఆడనే కొట్టిండని అనుకుందాం న్యూక్లియర్ బాంబుతో. మళ్ళీ భారత్ దగ్గర బాంబులన్నీ పోతాయి కదా. అట్లా కాదు, సముద్రాలలో ఒకటి దాచుకొని ఉన్నది. గిరీష్ అంత గర్వపడుతున్నావు ఎందుకు అని అంటే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ల నుంచి సమ్మగా చల్లగా హిందూ మహాసాగరం అలలతో అల్లుకపోతూ K4 మిజైల్ చైనాని కవర్ చేస్తుంది, పాకిస్తాన్ని కవర్ చేస్తుంది, అక్రాస్ ఇండో పెసిఫిక్ దాని డామినెన్స్ చూపిస్తుంది. వెన్ ఐ సే ఇట్ కవర్స్ ఎంటైర్ పాకిస్తాన్. అందుకే చైనాకు తెలుసు, అందుకే అప్పుడప్పుడు స్పై షిప్లు పంపిస్తుంటుంది. భారత్ నోటం జారీ చేసింది అనుకో, నోట్లకు ఎవరికి వస్తాయి ఫ్రెండ్స్? చైనాకు వస్తాయి. గిరీష్ నువ్వు అంతగా ఏంది దీని మీద పొగుడుతున్నావు అని అంటే, మెసేజ్ ఏందనంటే, చైనా ప్రతిసారి స్పై షిప్లు పంపిస్తుంది కదా హిందూ సముద్రంలోకి. బీజింగ్ ప్రతి నోటంని వాచ్ చేస్తుంటుంది, సైలెంట్గా వణుకుతుంటుంది. అంటే క్వాలిటీ దెబ్బతింటుంది కదా చైనాది. ఇట్లా గజ వణుకుంటా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే భారత్ ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తుందో అన్ప్రిడిక్టబుల్గా సై చేస్తుంది. ఇట్లా నెత్తి గోక్కోవాలంతే. ఏమైంది? కొట్టేసిందా? అబ్బా రుకో ఇది పరిస్థితి. అలా పాకిస్తాన్కి అయితే కంప్లీట్గా బ్లైండ్ స్పాటే ఇది. అండ్ మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఇది కేవలం నాకు తెలిసి ఈ మిసైలు కొన్ని దేశాల దగ్గరనే ఉన్నది. 4-5 దేశాలే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది కరెక్ట్, ఇది 4-5 దేశాలలోనే నీకు ఉన్నది. ఇది ఇలా నీ పాజిటివ్ పాయింట్ ఏందని అంటే ఫ్రెండ్స్, పాకిస్తాన్కి మనం S-400 పెట్టినప్పుడు ఒక బ్లైండ్ స్పాట్ క్రియేట్ చేసేసినాం ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ మీద. పాకిస్తాన్ మన ఎయిర్ క్రాఫ్ట్ల రాఫేల్ 250 కిలోమీటర్ 300 కిలోమీటర్ నుంచి చూసి పల్ కథమిగా. S-400 కూడా గట్లాంటిదే. మన మిసైల్స్ ఆకాశ్ తీర్కి కూడా మొత్తం సుదర్శన చక్రం ఇవన్నీ ఇట్లాంటివే. ఇప్పుడు ఇది సముద్రంలోకేనా? ఈడు మనకేదన్నా సరే ఒకటి ల్యాండ్ బేస్డ్ మిసైల్ మీద నేను ఏదన్నా తయారు చేసి పెట్టుకుందాము అని అనే లోపల ఈ మోదీ అన్ప్రిడిక్టబుల్ ఉన్నారు రా భయ్. ఏది పరిచాలి? నీళ్ళకి ఏం చేసేసిండ్రు? వాళ్ళ దగ్గర S-400 లేకపోయి, షీల్డ్ లేకపోయి, సెకండ్ ఛాన్స్ లేకపోయి. ఏం మిగిలిందిరా అనంటే కంకిల పొట్టు. అండ్ దిస్ ఈస్ ద సెన్సిటివ్ ట్రూత్. అండ్ యాజ్ ఫర్ యాజ్ బంగ్లాదేశ్ ఈజ్ కన్సర్న్, గిరీష్ బంగ్లాదేశ్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు అనంటే, తిననీకే ఈ నా కొడుకులకు బంగ్లాదేశ్ వాళ్ళకు బియ్యం లేదు, బియ్యం లేదు. వీడు పాకిస్తాన్ దగ్గరికి పోయి 400 కిలోమీటర్ల రేంజ్ బలాస్టిక్ మిజైల్స్ కొనుక్కుంటున్నాడు. అంటే నువ్వు మిజైల్ తీసుకుంటానంటే మేము చూసుకుంటూ కూర్చుంటామని అనుకున్నావా? అందుకే బే ఆఫ్ బెంగాల్లో మిస్ అయ్యాయమ్మా, నా టార్గెటే నువ్వేనమ్మా. ఒక్కటి లేచింది అనుకో ఇడికని బ్రహ్మోస్, ఏమవుతుందా మీ బద్దలు? ఎట్లయితుందా? యాదుందా మీకు బ్రహ్మాస్త్రం అంటే ఎట్లుంటుందో? అంటే నువ్వు పాకిస్తానీ మిజైల్ తీసుకొని మా భారత్ చుట్టుపక్కల ఇన్స్టెబిలిటీ చేస్తానంటే మేము కూర్చోవాలనా? అందుకే ఈ టెస్టింగ్ ఏడ చేసిరు? అరేబియన్ సీలో కూడా చేయొచ్చు, సౌత్లో కూడా చేయొచ్చు. ఏడ చేసిరు? బే ఆఫ్ బెంగాల్లో చేసిరు. ఏమ్రా యూనిస్గా ఎట్లున్నావు? తోఫా కుబ్బులేకా అని చెప్పి అడుగుతున్నాడు. భారత్ తన కేపబిలిటీ రిమైండర్ మళ్ళొకసారి ప్రపంచానికి జారీ చేసింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ అన్ని దేశాల దగ్గర ఉంటాయి, ఎయిర్ డెలివరీ మిసైల్స్ కూడా అన్ని దేశాలలో ఉంటాయి. బట్ K4, K15 లాంటివి కేవలం 6 దేశాలలోనే ఉన్నాయి. భారతీయుడికి అడిగి తెచ్చుకోలే రెస్పాన్సిబిలిటీ. అది అంటారు చూడు, నిజంగా కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఒక పశుపతాస్త్రం. భారత్కి పశుపతాస్త్రం. అర్జునుడికి పశుపతాస్త్రం దానం రాలే, తపోబలంతో వచ్చింది. K4 భారత్కి కూడా ఒక పశుపతాస్త్రం. అమెరికా, రష్యా, చైనా ఒప్పుకుంటా, వాళ్ళ దగ్గర జర లాంగర్ రేంజ్ K4 మిజైల్స్ లాంటివి లాంగర్ రేంజ్ ఉన్నాయి. చైనా దగ్గర లేదా గిరీష్ అంటే ఉన్నది, లేదని అంటలే నేను. లాంగర్ రేంజ్ ఉన్నాయి. అలా రేంజ్ ఎంతవరకు పోతుందో క్వాలిటీ మనం చూసుకున్నాం సింధూర్లో. బట్ మన దగ్గర ఎట్లుంటుందో మీకు తెలుసు. పల్ కొడతారు, అడిగి వెళ్ళిపోతారు. వీరి గుమ్మడి పళ్ళు, వీరి ఏం పేరు అలాగే పేలిపోయా, ఇంకేముండదు కాదు. సో ఈ 3500 కిలోమీటర్ రేంజ్ అనేది స్ట్రాటజికలీ పర్ఫెక్ట్. ఇలా 2026 అనేది నిజంగా చెప్పాలంటే చాలా పైవోటల్ కాబోతున్నది ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలా? ఈ K4 మిజైల్స్ ఇప్పుడు మనం ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది, టెస్ట్ చేయాల్సి ఎందుకు వచ్చిందనంటే 2026 చాలా కీలకంగా ఉంటుంది సబ్మెరీన్ పెట్రోల్స్కి. సబ్మెరీన్లు బాగా తిరుగుతాయి సముద్రాలల్లిగా. రాసి పెట్టుకోరి, భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సీయింగ్ ది ఆపరేషన్ సింధూర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. వీ మే నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫెన్స్, బట్ వీ ప్రిడిక్ట్ సర్టన్ థింగ్స్. భారత్ సే బడకర్ హమే కుచ్ నహీ. సో ఈ సబ్మెరీన్ పెట్రోల్స్ పెరుగుతుంటాయి, మిసైల్ ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్లా కభీ ఖుషి కభీ గమ్ కాదు, భారత్కే లియే ఖుషి और భారత్కే దుష్మన్కే లియే గమ్ ఖచ్చితంగా ఉంటుంది. సైలెంట్గా మెథడాలికల్గా డిసైవ్లీ భారత్ తయారు చేస్తుంది. భారత్ యుద్ధాన్ని కోరుకోదు, యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం అని అనుకుంటుంది భారత్. బట్ యుద్ధం మొదలైతే నయా భారత్ని పరిచయం చేస్తుంది నా భారత్. ఎనిమి మిస్కాల్కులేట్ చేసిండు అనుకో, ఏమైపోతాడు? ఇక నేను మీకు చెప్పనాల్సిన అవసరం లేదు. ఎస్,
ఇవాళ భారత్ ఒక స్టాండ్ ఏదైతే తీసుకుంది కదా ఫ్రెండ్స్, ఏందనంటే పీస్ని ప్రొటెక్ట్ చేయాలనంటే నీ దేశాన్ని కూడా నేను పీస్ చేయగలుగుతా అననే సామర్థ్యమే ఇవాళ శాంతికి సూత్రమైంది. కరెక్టా రాంగా? అగర్ భారత్ యొక్క స్ట్రెంగ్త్ను మీరు బిలీవ్ చేస్తే ఒక లైక్ కొట్టురి ఫ్రెండ్స్. ఇట్లాంటి డీప్ డిఫెన్స్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలనంటే జరా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, నేను స్వార్థంగా అడుగుతున్నా. అండ్ మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి, భరతమాత ఖుష్ అయిందా లేదా? K4 మిజైల్ భారత్ మాతాకి జై. జై హింద్ ఫ్రెండ్స్.